హాయ్ ఎవ్రీవన్. సో మనం వచ్చేసింది ప్రగతి నగర్ ఆక్సిజన్ హోమ్స్. సో మనం ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ అయితే చేసాం. ఈ 3 ప్రాజెక్ట్‌లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇది. సో ఇది వచ్చి ఒక 2 బిహెచ్‌కే ఈ అపార్ట్మెంట్ మనకొచ్చిన ఇంటీరియర్ కోసం. అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనం ఎలివేషన్ చూసుకుందాం. మెయిన్ డోర్ ఎలివేషన్ ఇది మొత్తం లామినేట్‌తో అయితే ఫినిష్ చేసాం. అండ్ ఇదొక వీనియర్ షేడ్ లామినేట్ వుడ్ థీమ్ అయితే మనం యూజ్ చేసాం ఇక్కడ. విత్ గోల్డెన్ టీ పట్టీ అయితే మనం ఇక్కడ డివిజన్ కోసం యూజ్ చేసాం. ప్లస్ మనకొచ్చేసి మెయిన్ ఈ డోర్ మొత్తం వెయినియర్ అయితే మనం ప్రొవైడ్ చేసాం విత్ గోల్డెన్ టీ పట్టీతో మనం వీళ్ళకి ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేసాం డోర్కి. అండ్ దాంతోపాటు మనకి సైడ్ బై ఇక్కడ నేమ్ ప్లేట్ కానీ లేకపోతే వీళ్ళ ఇంటర్ ఎలివేషన్ హైలైట్ అయితానికి ఇదైతే వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం విత్ మొత్తం వచ్చేసి ఎల్ఈడి లైట్ అయితే వీళ్ళకి ఇచ్చాం ఇక్కడ. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక వుడ్ ఫ్రేమ్ విత్ వెనియర్ ఫినిష్. సో మనం ఇప్పుడు చూస్తుంది మెయిన్ హాల్ ఏరియా. అండ్ హాల్ ఏరియాలో మనకు వచ్చేసి టీవీ యూనిట్. అండ్ ఈ టీవీ యూనిట్ వచ్చేసి మనకి మొత్తం వుడ్ థీమ్ అండ్ మార్బల్ థీమ్తో అయితే మనం ఫినిష్ ఇచ్చాం. సో దీనికి టీవీ యూనిట్ బోర్డ్కి బ్యాక్ సైడ్ మనం యూజ్ చేసింది లోవర్స్. అండ్ ఈ లోవర్స్కి కంటిన్యూషన్ మనం ఎక్రలిక్ షీట్ అయితే వాడాం. ఇది వచ్చి న్యూ మెటీరియల్ ఇన్ ద మార్కెట్. ఈ ఎక్రలిక్ షీట్ మనకు గ్లాసీ ఫినిష్ వస్తుంది. బట్ ఇది వచ్చేసి మనకి ఎక్రలిక్ షీట్. అండ్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండ్ గోల్డెన్ కలర్తో అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం. అండ్ దీని కంటిన్యూషన్ వచ్చేసి ఏదైతే టీవీ రెస్ట్ బోర్డ్ ఉందో ఈ హెడ్ బోర్డ్కి మనం మెయిన్ మార్వెల్ లామినేట్ అయితే యూజ్ చేసాం. హై గ్లాసీ లామినేట్ ఇది. అండ్ దీని కంటిన్యూషన్ కింద వచ్చేసి మనకి వేనియర్ షేడ్ లామినేట్ అయితే ఏదైతే మనం మెయిన్ వుడ్ ఫ్రేమ్కి డోర్కి యూజ్ చేసామో సో అదే ఇక్కడ కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ప్లస్ దీనికి వచ్చేసి హై గ్లాసీ వైట్ లామినేట్ అయితే మనం డ్రాస్కి అయితే ఇచ్చాం విత్ రోజ్ గోల్డ్ నాబ్స్. అండ్ మెయిన్ ప్రతి చోట మనం సెటప్ బాక్స్ అండ్ వైఫై రూటర్స్ కోసం ఏదైతే మనం టింటెడ్ గ్లాస్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ కూడా బ్లాక్ ప్రొఫైల్ డోర్ విత్ టింటెడ్ గ్లాస్ అయితే మనకి వీళ్ళకి ప్రొవైడ్ చేసాం. అండ్ దీని కంటిన్యూషన్ మనకి ఓపెన్ స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చాం విత్ స్టోరేజ్ వేర్ వీ కెన్ ప్లేస్ డెకార్స్. ఇక్కడ డెకార్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ మీరు చూసినట్టు ఇక్కడ డెకార్స్ అయితే వీళ్ళు ప్లేస్ చేసుకున్నారు. సో దీంట్లో మనకి ఈ డెకార్స్ అనేవి హైలైట్ అయ్యేలాగా మనం బిల్ట్ ఇన్ ఒక ప్రొఫైల్ లైట్ అయితే మనం దీనికి ప్రొవిజన్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక టీవీ యూనిట్ విత్ మార్బల్ థీమ్ అండ్ వెనియర్ థీమ్. సో మనం ఇప్పుడు చూసేది వ్యానిటీ ఏరియా. సో మనకి ఈ అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్లో మనకి వ్యానిటీ ఏరియా అనేది కొంచెం మంచిగా వచ్చింది కంపేరింగ్ టు అదర్ ప్రాజెక్ట్స్ దట్ వీ హ్యావ్ డన్. సో ఇక్కడ మనకి యాంపల్ స్పేస్ అయితే ఉంది. సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక ఎంబోస్డ్ 3D ఎంబోస్డ్ టైల్స్ అయితే యూస్ చేస్తాం ఇక్కడ విత్ లీవ్ థీమ్. సో ఇది వచ్చేసి మనకి టచ్ అండ్ ఫీల్ బాగుంటుంది. దీన్ని చేస్తే ఏదో రియల్ లీవ్స్ని టచ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనం వీళ్ళకి కేటలాగ్లో సెలెక్ట్ చేసుకున్న టైల్స్ అయితే మనం వీళ్ళకి ప్రొవిజన్ చేసి ఇచ్చాము ఇక్కడ. అండ్ దీని కంటిన్యూషన్ మనం ఒకటి కాంప్లిమెంటరీగా వీళ్ళకి ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి సైట్లో మేమైతే వీళ్ళకి కేటలాగ్ ఇస్తాం. మిర్రర్ షేప్ అండ్ సైజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇదైతే మా తరపున కాంప్లిమెంటరీ వీళ్ళకి. అండ్ ఇక్కడికి వచ్చేసి మెయిన్ కింద స్టోరేజ్ పుష్ మ్యాగ్నెట్ డోర్స్తో మనం వేనియర్ ఫినిష్ లామినేట్ అయితే యూజ్ చేసుకున్నాం ఈ డోర్స్కి. సో ఇది యాంపల్ స్టోరేజ్ స్పేస్ కోసం. అండ్ కౌంటర్ టాప్ వచ్చేసి మనకి వైట్ నానో టైల్. అండ్ వైట్ నానో టైల్కి కౌంటర్ టాప్ బేషన్ ఏదైతే వాష్ బేషన్ మనం యూజ్ చేసుకున్నాం. అగైన్ దిస్ ఇస్ ఏ గోల్డ్ కలర్ బేషన్. ఇదైతే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు మన కేటలాగ్లో ఇచ్చిన బేషన్స్తో. సో దీనికి ఈక్వలెంట్గా మనం గోల్డ్ ట్యాప్ అయితే కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో ఇది వచ్చేసి చిన్న వ్యానిటీ ఏరియా అండ్ మనకి రిచ్ లుక్ అయితే ఇది ఇంటికి ఇస్తుంది. హాయ్ గైస్. సో మనం ఇప్పుడు చూస్తుంది కిచెన్. సో కిచెన్కి 2 డివిజన్స్. మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏరియా కోసం మనం ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ యూనిట్ అయితే క్రియేట్ చేసి ఇచ్చాం. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే డివిజన్ ఉందో క్రాకరీ యూనిట్కి అండ్ కిచెన్కి మనం బ్రేక్ఫాస్ట్ యూనిట్ లాగా ఇక్కడ చిన్న డివిజన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ డివిజన్ మొత్తం మనం ఈ బీమ్ని కవర్ చేసుకుంటూ ఇది వెనియర్ ఫినిష్ అయితే ఇక్కడ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ ఉంది. ఓపెన్ స్పేస్లో జార్స్ లేకపోతే జగ్స్ ఇవలాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ దీనికి మనకి ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రతి ఓపెన్ స్పేస్కి అయితే ప్రొవైడ్ చేస్తాం. ఎఫెక్టివ్ కలర్ కాంబినేషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం యాజ్ వీ సెడ్ లైక్ ఎస్ఎం ఇంటీరియర్స్ నాట్ ఓన్లీ ఇంటీరియర్స్ మనం కేటలాగ్లో వీళ్ళకి ఏ టైప్ లైట్స్ ఎక్కడ సూటబుల్ అవుతాయి ఇలాంటి సజెషన్స్ ప్లస్ వాళ్ళకి కస్టమైజ్ చేసి మనం లైట్స్ కూడా వాళ్ళకి ప్లేస్ చేసి ఇస్తాం. అంటే మన ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనమే
యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటీరియర్ తీసుకుంటాం కాబట్టి ఇవి కూడా వాళ్ళకి సజెస్ట్ చేసి ఇలాంటివి ప్లేస్ చేస్తాం. సో మనం చూస్తుంది బ్రేక్ఫాస్ట్ యూనిట్, అండ్ బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఓపెన్ స్పేస్ ఫ్రంట్ వచ్చేసి మనం హైలైటర్ కోసం ఇక్కడ యూజ్ చేసింది ఫ్లోటెడ్ లోవర్స్ అలాంగ్ విత్ ఏదైతే మనం టీవీ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది వచ్చేసి న్యూ అక్రిలిక్ షీట్స్, ఇది వచ్చి గ్లాస్ ఫీలింగ్ వస్తుంది. మనం వచ్చేసి ఇక్కడ గ్రే అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అయితే యూస్ చేస్తాం. అండ్ సేమ్ ఇక్కడ ఈ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ కొంచెం గ్రేయిష్ బ్లూ కలర్ అయితే ఇక్కడ ఫ్లోటెడ్ లోవర్స్ అయితే యూస్ చేస్తాం. అండ్ ప్లస్ అడ్జసెంట్గా మనం ప్రొఫైల్ లైట్స్ అయితే ఇక్కడ ప్రొవిజన్ చేస్తాం. దీని మీద రిఫ్లెక్షన్ అనేది హైలైట్ అవ్వేలాగా పడేలాగా. సో ఇది వచ్చేసి మనకి ఒక గెలాక్సీ మార్బల్ థీమ్ కౌంటర్ టాప్ కూడా యూస్ చేస్తాం ఇక్కడ. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ యూనిట్. ఇది వచ్చేసి మనకి కిచెన్ వచ్చేసి స్టార్టింగ్ విత్ లాఫ్ట్ ఏరియా. సో లాఫ్ట్ ఏరియా మొత్తం మనం మింట్ గ్రీన్ అక్రలిక్ షీట్ అయితే మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఇది వచ్చేసి మొత్తం మింట్ గ్రీన్ కలర్ యూస్ చేస్తాం మనం కిచెన్కి. ఇది రిచ్ అక్రలిక్ అయితే యూస్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్లెస్ గ్రూ డోర్స్ అయితే యూస్ చేస్తాం మనం ఓవరాల్ లాఫ్ట్ ఏరియాకి. సో మొత్తం లాఫ్ట్ వచ్చేసి హ్యాండిల్లెస్ గ్రూ డోర్స్ అయితే ఉన్నాయి, ఫుల్ యాంపల్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్తో. అండ్ ఇక్కడికి వచ్చేసి కింద చూస్తే మనం ఇక్కడ పుష్ మ్యాగ్నెట్ డోర్స్ అండ్ ఒక థీమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనకి 90 సెంటీమీటర్ మనకి ఏదైతే ఇది చిమ్నీ వచ్చిందో చిమ్నీకి అడ్జస్టెంట్గా బ్లాక్ ఫాలో అవుతూ ప్రొఫైల్ డోర్స్ కూడా మనం బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాసెస్ అయితే యూస్ చేస్తాం, ప్లెయిన్ గ్లాసెస్. సో దీనికి కంటిన్యూషన్ కింద మనం ఏ అయితే క్విక్గా తీసుకునే ఐటమ్స్ అవి పికప్ చేసుకుంటానికి ఇక్కడ ఒక స్పేస్ అయితే వెలికి ఇచ్చాం. అండ్ ఈ స్పేస్లో ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాం ఈ క్లియర్గా విజిబిలిటీ ఉండడానికి. సో అండ్ కంటిన్యూషన్ సేమ్ మనం అదే ప్రొఫైల్ డోర్స్ ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాం, లైక్ మిడ్ గ్రీన్ అండ్ బ్లాక్ గ్లాస్. సో ఇది వచ్చేసి ఓవరాల్ లాఫ్ట్ కమ్ ఓపెన్ స్టోరేజ్ ఏరియా. అండ్ దీనికి కంటిన్యూషన్ కింద చూసుకుంటే మనం ఇక్కడ యూస్ చేసింది గెలాక్సీ గ్రానైట్, మెయిన్ మొత్తం కిచెన్లో వాడింది గెలాక్సీ గ్రానైట్. అండ్ దీని కింద మనకి ఫుల్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇది జీ హ్యాండిల్స్తో వచ్చిన డోర్స్ ఇవి. అండ్ ఈ డోర్స్ వచ్చేసి మనకి ఫుల్ అగైన్ మింట్ గ్రీన్ అయితే మనం అక్రిలిక్ షీట్స్ వాడాం. అండ్ ఇక్కడ మల్టిపల్ ట్యాండమ్స్ అయితే వీళ్ళకి ఇచ్చాం. ఈ ట్యాండమ్స్లో మనం డిఫరెంట్ సైజ్ ఆఫ్ యూటెన్సిల్స్ అయితే ప్లేస్ చేయొచ్చు. అండ్ ఈ సాఫ్ట్ క్లోజర్స్తో వస్తాయి కాబట్టి దీనికి డ్యూరేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ చూసుకుంటే మనం ఇక్కడ కట్లరీ ఐటమ్స్ కోసం కూడా కట్లరీ షీట్ విత్ ట్యాండమ్స్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఈ కట్లరీ షీట్స్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యూటెన్సిల్స్ ప్లేస్ చేసుకోవచ్చు, దానికి ప్రొవిజనింగ్ ఉంది. అండ్ సేమ్ దీని కంటిన్యూషన్ మనకి ఇక్కడ పుల్ ఓవర్ ఉంది, పుల్ ఓవర్ డ్రా ఉంది. ఈ డ్రావర్కి మనం గ్లాసెస్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక ఓవరాల్ కిచెన్ ఏరియా. అండ్ ఈ కిచెన్ ఏరియా మొత్తం మింట్ గ్రీన్ అండ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్తో అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం విత్ జీ హ్యాండిల్స్. ఈ జీ హ్యాండిల్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి మనం డ్రాస్ పుల్ చేయడానికి అండ్ డోర్స్ ఓపెన్ చేయడానికి. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక కిచెన్ ఏరియా. సో ఈ టాలీ యూనిట్ నాకన్నా టాల్గా ఉంది, చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి సింగిల్ డోర్ విత్ సిల్కీ మ్యాట్ వైట్ ఫినిష్ కలర్ అయితే మనం యూస్ చేస్తాం. అండ్ డోర్ పెద్దది కాబట్టి హ్యాండిల్ కూడా పెద్దగా ఇచ్చాం. అండ్ ఇది వచ్చేసి మొత్తం బ్లాక్ కలర్ ప్రొఫైల్ హ్యాండిల్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సైడ్ మొత్తం కవర్ చేసుకుంది విత్ వుడ్ ఫినిష్, ఏదైతే మనం వేనియర్ థీమ్లా కనిపించేలాగా వుడ్ లామినేట్ అయితే యూస్ చేస్తాం ఇక్కడ. సో ఈ టాలీ యూనిట్ వచ్చేసి మనకి యాంపల్ స్టోరేజ్తో వస్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి, మనం ఈజీగా ప్లేస్ చేసుకొని ఈజీగా పికప్ చేసుకోవచ్చు దీంట్లో నుంచి. అండ్ ఇక్కడ క్లియర్ విజిబిలిటీ ఉంటుంది, మనకి ఏం కావాలన్నా మనకు కళ్ళకి కనపడతాయి రెండు వైపులా. సో మనం ఈజీగా పిక్ చేసుకొని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక టాలీ యూనిట్ విత్ సాఫ్ట్ క్లోజర్. మనం ఇప్పుడు చూస్తుంది క్రాకరీ యూనిట్. అండ్ క్రాకరీ యూనిట్ వచ్చేసి మనం ఏం రోజ్ గోల్డ్ డోర్స్ అయితే యూజ్ చేస్తాం. ఇది ప్రొఫైల్ డోర్స్ రోజ్ గోల్డ్. అండ్ లోపల వచ్చేసి మనకి డివిజన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అండ్ విత్ ప్రొఫైల్ లైట్స్ టాప్ అండ్ బాటమ్. సో ఇవి వచ్చేసి మనం మొత్తం రోజ్ గోల్డ్ ఫినిష్తో అయితే ఇది వచ్చింది. అండ్ దీనికి అప్పర్లో మనం చూసినట్టు ఇక్కడ విత్ హ్యాండిల్లెస్ గ్రూ డోర్స్ అయితే వీళ్ళకి స్టోరేజ్ ఎక్స్ట్రా అడిగివేరు. సో మనం ఈ క్లయింట్కి అయితే మనకి క్రాకరీ యూనిట్ పైన కూడా స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ చూస్తే ఈ ప్రొఫైల్ డోర్స్ కింద మనకి డైమండ్ కట్ రోజ్ గోల్డ్ గ్లాసెస్ అయితే మనం ఇచ్చాము, ఇక్కడ ప్రొవిజన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం డోర్స్ కూడా రోజ్ గోల్డ్ యూస్ చేస్తాం కాబట్టి సేమ్ థీమ్ ఇక్కడ రోజ్ గోల్డ్ డైమండ్ కట్ గ్లాసెస్ అయితే మనం వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అండ్ దీని కింద చూస్తే మనకి ఒక వైట్ నానో టైల్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం. ఇది హీట్ రెసిస్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ హాట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ దీని కంటిన్యూషన్ కింద చూస్తే మనకి పుష్ మ్యాగ్నెట్ డోర్స్ వచ్చిన స్టోరేజ్ స్పేస్ ఏరియా ఇది. సో ఈ డోర్స్ అనేవి మనకి పుష్ మ్యాగ్నెట్ డోర్స్ ఇవి. సో
ఇదంతా వచ్చేసి ఏదైతే మనం కిచెన్‌లో యూజ్ చేసుకున్నామో మింట్ గ్రీన్ అక్రిలిక్ షీట్, అదే షీట్ ఇక్కడ కూడా యూజ్ చేసాం. సో ఈ క్రాకరీ యూనిట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ రోజ్ గోల్డ్ అండ్ మింట్ గ్రీన్ కలర్ అక్రిలిక్ షీట్స్. సో ఓవరాల్ ఇదొక క్రాకరీ యూనిట్. సో మనం ఇప్పుడు చూస్తుంది పూజా యూనిట్. ప్రతి ఇంటికి కావాల్సిన మెయిన్ యూనిట్ అడిగేది పూజా యూనిట్. సో ఈ పూజా యూనిట్ మనం ఫస్ట్ చూసుకునేది అయితే ఓవరాల్ ఒక ఫ్లోటెడ్ గ్లాస్ అయితే మనం ఇక్కడ ఇచ్చాం విత్ రోజ్ గోల్డ్. ఏదైతే రోజ్ గోల్డ్ థీమ్ మనం ఫాలో అవుతున్నామో ప్రొఫైల్ డోర్స్కి, అలాగే ఇక్కడ పూజా డోర్స్ కూడా మనం రోజ్ గోల్డ్ అల్యూమినియం ఫినిష్ అయితే వీళ్ళకి ఇచ్చాం. అండ్ దీని కంటిన్యూషన్ ఇది పూజా యూనిట్ ఫుల్ ఫ్రేమ్ వచ్చేసి మనకి వేనియర్ ఫినిష్ వుడ్ లామినేట్ అయితే యూజ్ చేసాం. సో ఇప్పుడు లోపల చూసుకుంటే కనుక మనకి పూజా యూనిట్లో మెయిన్ వచ్చేసేది ఫ్రేమ్ అంతా మనకి వుడ్ థీమ్ లామినేట్ అయితే ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి స్పాట్ లైట్, ఇక్కడ ఏదైతే పటాలు ఉంటాయో దాని మీద రిఫ్లెక్షన్ పడేలాగా అవి ఎఫెక్టివ్గా కనిపించేలాగా ఈ స్పాట్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ మధ్యలో వచ్చేసి ఒక గ్లాస్, అండ్ విత్ గ్లాస్ ఒక కార్వింగ్ అనేది శివ కార్వింగ్స్. వీళ్ళు డిజైన్ అనేది వీళ్ళ క్లయింట్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ థీమ్ అయితే మనం వాళ్ళకి ప్లేస్ చేసి ఇచ్చాము ఇక్కడ. అండ్ కింద చూసుకుంటే కనుక మనకి అగైన్ టాప్ అనేది మా నానో వైట్ టైల్ ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ అని మనం పూజ చేసుకున్న తర్వాత ఏమైనా ఐటమ్స్ స్పిల్ ఓవర్ అయితే అవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నానో టైల్ అయితే యూస్ చేసాం. అండ్ దాని కింద కూడా మనం స్టోరేజ్ స్పేస్, పూజా సామాగ్రి ఇవన్నీ ప్లేస్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. సో ఇది వచ్చేసి మనకి ఒక చిన్న పూజా యూనిట్. సో గైస్ మనం ఇప్పుడు చూసుకునేది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ కూడా మనం ఫినిషింగ్ ఇచ్చాం విత్ లామినేట్ అండ్ గ్రూ ఫినిష్తో అయితే ఈ డోర్స్ అయితే మనం ప్యాటర్న్ వీళ్ళకి ప్రొవైడ్ చేసాం. అండ్ చూద్దాం మనం లోపల మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్స్ అండ్ అదర్ థింగ్స్. సో మనం ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ వచ్చేసి మనకి ఈ వార్డ్రోబ్ ఏరియా చూడండి, 3 డోర్స్ ఫుల్ స్లైడర్స్. సో ఇక్కడ మనం యూజ్ చేసుకుంది అగైన్ మింట్ బ్లూ ఇది, అండ్ మింట్ బ్లూ విత్ వైట్ ఫినిష్. అండ్ పైన చూసుకుంటే మనకి మొత్తం వచ్చేసి పుష్ మ్యాగ్నెట్ డోర్స్తో వచ్చిన 2 కాంబినేషన్ ఏదైతే కింద మెయిన్ స్లైడ్స్కి యూజ్ చేసామో అదే కాంబినేషన్ ఇక్కడ పుష్ మ్యాగ్నెట్ డోర్స్కి యూజ్ చేసాం. ఇదంతా వచ్చేసి సిల్కీ మ్యాట్ ఫినిష్తో వచ్చిన లామినేట్స్ ఇవి. సో ఇది వైట్ అండ్ బ్లూ. సో సిమిలర్గా ఇక్కడ డోర్స్ చూసుకుంటే ఈ ప్యాటర్న్ అంతా మనం క్లయింట్స్కి ఏదైతే 3Dలో ఇచ్చాం సేమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, నో కస్టమైజేషన్. మనం ఏదైతే సజెస్ట్ చేస్తామో అదే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి విత్ గ్రూ ఫినిష్తో వచ్చిన ఈ డోర్, అండ్ ఇది సిల్కీ మ్యాట్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకు మార్బల్ ఫినిష్ వైట్ లామినేట్ మార్బల్ అయితే ఇక్కడ యూజ్ చేసాం. సిమిలర్గా దీనికి అపోజిట్ ఏదైతే మనం ఫాలో అవుతున్నాం దీనికి అపోజిట్ ఇది, అండ్ దీని ఈక్వలెంట్ ద థర్డ్ డోర్. సో ఇక్కడ కూడా మనకి మార్బల్ ఫినిష్ అండ్ ఫుల్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వచ్చిన ఈ డోర్స్. అండ్ ద హైలైట్ ఈస్ లైక్ ఈ గ్రూ డోర్స్ అండ్ ఈ స్లైడర్స్కి సెన్సర్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా వెన్ ఎవర్ యూ ఓపెన్ దిస్, సో ఈ లైట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. అండ్ యూ కెన్ సీ మనకి యాంపల్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే లోపల ఉంది ఈ స్లైడర్స్కి. అండ్ లోపల వచ్చే మనకి డ్రాస్ కానీ లేకపోతే డివిజన్స్ కానీ అది మన సెలెక్షన్స్, లైక్ మన రిక్వైర్మెంట్ మన సెలెక్షన్స్. సో ఇఫ్ యూ సే ఐ నీడ్ 10 or 5 డ్రాస్, దెన్ అది కస్టమైజ్ చేసి మనం ప్లేస్ చేస్తాం. సో ఓవరాల్ వచ్చేసి ఇది వార్డ్రోబ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ మనం చూసేది చిన్న డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అడ్జసెంట్గా ఒక స్టోరేజ్ యూనిట్. సో మన క్లయింట్స్ అయితే రిక్వెస్ట్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో ఒక డ్రెస్సింగ్ యూనిట్ కావాలని. సో మనం ఇలా అయితే ప్రొవిజన్ చేస్తాం. ఇది నీ లెంత్ మిర్రర్ అయితే వీళ్ళకి ఇచ్చాం. అండ్ దాని బ్యాక్ డ్రాప్ ఏదైతే మనం వ్యానిటరీ ఆపోజిట్లో యూజ్ చేస్తాం అవే ఇక్కడ లోఫర్ ఫ్లోటెడ్ లోవర్స్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసి మనం కౌంటర్ టాప్ బ్లూ కలర్ సిల్కీ మ్యాట్ అయితే యూజ్ చేస్తాం, అండ్ విత్ మార్బల్ ఫినిష్ ఏదైతే మనం వార్డ్రోబ్కి ఇచ్చామో అదే. సో ఇది ఒక డ్రా ఏరియా, సో డ్రెస్సింగ్ ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసుకోవడానికి. అండ్ సిమిలర్గా ఒక స్టోరేజ్ స్పేస్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో ఇక్కడ 2 స్టోరేజ్ స్పేస్ విత్ ఇది హై గ్లాసీ లామినేట్ అయితే యూజ్ చేస్తాం. అగైన్ ఇట్స్ బ్లూ కలర్, ఏదైతే బ్లూ కలర్ థీమ్ ఫాలో అవుతున్నామో విత్ జీ హ్యాండిల్స్. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫుల్ యాంపల్ స్టోరేజ్తో వచ్చింది మనకి. సో ఇది వచ్చేసి ఒక డ్రెస్సింగ్ యూనిట్ కన్సైజ్ అండ్ ఎఫెక్టివ్గా మాస్టర్ బెడ్రూమ్లో స్పేస్ కన్సర్న్ ఉంది కాబట్టి ఇక్కడ ది ఎఫెక్టివ్గా చిన్న మనకి డ్రెస్సింగ్ యూనిట్ అయితే వీళ్ళకి ఇలా ప్రొవిజన్ చేసేచ్చు. సో ఇప్పుడు మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒక బెడ్ అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. మనం యాజ్ యూజువల్ మనం ప్రతి ఫ్లాట్లో ఇప్పుడు దాకా చేసిన ఇంటీరియర్లో మ్యాక్సిమం 1 or 2 బెడ్స్ అయితే మనం వాళ్ళకి ప్రొవిజన్ చేస్తాం. సో ఇక్కడ కూడా వాళ్ళ రిక్వెస్ట్ పైన మేము ఒక బెడ్ అయితే వీళ్ళకి ఇచ్చాము. ఇది హైడ్రోలిక్ బెడ్, అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం బ్లూ కలర్ ఏదైతే వార్డ్రోబ్కి యూజ్ చేస్తాం అదే లామినేట్ ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ సిమిలర్గా వైట్ హై గ్లాసీ లామినేట్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం విత్ సిల్కీ మ్యాట్ బ్లూ కలర్ లామినేట్. అండ్ ఇది వచ్చేసి మొత్తం హైడ్రోలిక్ బెడ్. అండ్
ఇది సింపుల్‌గా మనం హైడ్రాలిక్ విత్ యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఇది వస్తది. అండ్ సాఫ్ట్ క్లోజెస్‌తో అయితే ఈ హైడ్రాలిక్ వర్క్ అవుతది. అండ్ ఈ బెడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం హెడ్ రెస్ట్ వీళ్ళకి అగైన్ ఏదైతే ఇక్కడ బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాం హెడ్ రెస్ట్ కూడా గ్రేయిష్ బ్లూ కలర్ అయితే మనం వాడాం. అండ్ ఇదొచ్చేసి మనకి మొత్తం బెడ్ కస్టమైజ్డ్ ఇది. ఇట్స్ నాట్ 6/6 ఆర్ 5/6 ఇది 5.5/6. సో అలాగా కస్టమైజ్ చేసి మనకి ఏదైతే రూమ్ స్పేస్ ఉందో ఆ కన్సర్న్ కూడా మనం తీసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ బెడ్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసి ఇచ్చాం. సో ఇదొచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ వార్డ్రోబ్ అండ్ బెడ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్. సో మనం ఇప్పుడు చూసేది అగైన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి మెయిన్ డోర్ మనకి లామినేట్ ఫినిష్ విత్ గ్రూ ప్యాటర్న్ అయితే మనం వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి వుడ్ ఫినిష్ లామినేట్ అయితే మనం యూస్ చేస్తాం విత్ హై గ్లాసీ. సో మనం ఇప్పుడు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మెయిన్ వచ్చేసి మనకి వార్డ్రోబ్ ఏరియా. అండ్ ఈ వార్డ్రోబ్ వచ్చేసి 2 డోర్స్ అయితే మనం స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవిజన్ చేస్తాం. అండ్ మెయిన్ వచ్చేసి దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ మనం గ్రే కలర్ అండ్ వైట్ కలర్ హై మ్యాట్ ఫినిష్ లామినేట్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టీపట్టి విత్ రోజ్ గోల్డ్ కలర్ టీపట్టి అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి గ్రూ ప్యాటర్న్ అంట. మనం ఇక్కడ గ్రూ సో ఈ ప్యాటర్న్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక డోర్. అండ్ ఇక్కడ కన్సీల్ హ్యాండిల్ ఏదైతే ఇక్కడ రోజ్ గోల్డ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం టీపట్టి దానికి ఈక్వలెంట్గా రోజ్ గోల్డ్ కన్సీల్ హ్యాండిల్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం విత్ బోత్ ద డోర్స్. సో ఇది వచ్చేసి అగైన్ యాజ్ డిస్కస్డ్ ఇక్కడ మనకి సెన్సర్ బేస్డ్ లైట్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ ఓపెన్ ద డోర్ ఈ లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. అండ్ లోపల ఉన్న మనకి క్లాత్స్ అనేవి క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ యూ క్లోజ్ దిస్ డోర్ ఈ డోర్ క్లోజ్ చేసిన వెంటనే మనకి లైట్స్ అనేవి ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా బికాస్ ఇట్స్ సెన్సర్ బేస్డ్. సో ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం ప్రొవిజన్ చేసేది స్టడీ యూనిట్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్. సో ఫస్ట్ వచ్చేసి స్టడీ యూనిట్ చూద్దాం. అండ్ స్టడీ యూనిట్కి మెయిన్ పైన ఒక లాఫ్ట్ ఏరియాలో చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చాం విత్ బుక్స్ ఇలాంటివి ప్లేస్ చేసుకుంటానికి. అండ్ కింద వచ్చేసి మనం హై గ్లాసీ లామినేట్ అయితే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి వుడ్ థీమ్ లామినేట్. అండ్ కీబోర్డ్ స్పేస్ కూడా వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. ఇక్కడ ఒక కీబోర్డ్ స్పేస్ అయితే ఉంది. అండ్ దీనికి కంటిన్యూషన్ బ్యాక్ సైడ్ మనం ఒక వాల్పేపర్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసి ఇచ్చాం. ఈ ఏరియా కొంచెం స్టడీ చేసినప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండేలా ఈ వాల్పేపర్ థీమ్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి నీ లెంత్ ఒక మిర్రర్ అయితే ఇచ్చాం హాఫ్ కట్ అబౌవ్. సో ఇది వచ్చేసి మనకి పైన ఫ్లోటెడ్ లోవర్స్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసాం విత్ రోజ్ గోల్డ్ కలర్. ఏదైతే రోజ్ గోల్డ్ థీమ్ మనం ఓవరాల్గా ఫాలో అవుతున్నామో ఇంటికి, సో ఇక్కడ కూడా రోజ్ గోల్డ్ కలర్ లోవర్స్ అయితే యూస్ చేసాం. అండ్ దీనికి యూస్ చేసిన కౌంటర్ టాప్ వచ్చేసి సిల్కీ మ్యాట్ వైట్ కలర్ లామినేట్ అయితే యూస్ చేసాం. అండ్ కింద డ్రాస్ కూడా మనకి జీ హ్యాండిల్స్ వచ్చిన 2 డ్రాస్ విత్ యాంపుల్ స్టోరేజ్. అండ్ మన డ్రెస్సింగ్ యూనిట్ కావాల్సిన స్టోరేజ్ అంతా ఇక్కడ సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనం హై గ్లాసీ లామినేట్ అండ్ బ్లాక్ కలర్ జీ హ్యాండిల్స్ అయితే యూస్ చేసాం వైట్కి కాంట్రాస్టింగ్గా. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ యూనిట్ అండ్ దెన్ అడ్జసెంట్గా ఉన్న స్టడీ యూనిట్. హాయ్ సార్. సో మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ఓవరాల్ మీరు 2 BHK అనేది ఇంటీరియర్ కోసం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎస్ఎం ఇంటీరియర్స్నే ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఎలాగనుకున్నారు? అండ్ ఎలా మీరు ఎస్ఎం ఇంటీరియర్స్ని రీచ్ అవ్వారు? యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్లోకి వచ్చారు తను వేరే ఫ్లాట్ వాళ్ళ మెజర్మెంట్స్ కోసం వచ్చారు. ఓకే. సో అప్పుడు చూసి మాది కూడా తీసుకోమని చెప్పాను. సో అతను మాట్లాడే విధానం కానీ అంత నచ్చి అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ నాకు మాట్లాడే విధానం అంతా బాగా నచ్చింది. ఓకే, మీకు అండ్ క్లారిఫై చేశారు. ఐడియాస్ ఇవ్వడం కానీ ఇక్కడ ఏమేమి రావాలి ఏంటనే ఐడియాస్ కూడా బాగా ఇచ్చారు. సో దానివల్ల ఇంప్రెస్ అయ్యి ఇతనికి ఇచ్చేసాను, వాసుకి ఇచ్చాను. ఇప్పుడు మీరు వాసుకు ఏదైతే ఎస్ఎం ఓనర్కి మీరు ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారో, సో మీరు ఇనీషియల్గా ఇచ్చిన మీకు 3D ప్లాన్కి మీకు ప్రొవైడ్ చేసిన అవుట్పుట్ ఏదైతే మీకు వచ్చిందో, సో మీరు దాంతో సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్ అండి. 3D మనకి 3D ఎలాగ ఇచ్చారో సేమ్ అవుట్పుట్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. ఓకే. అండ్ మేజర్గా ఇంకొకటి ఏంటంటే వాస్తు దగ్గర మనము మాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మెజర్మెంట్స్ క్లారిటీగా తెలుసు తనకి ఎక్కడ ఏది ఇవ్వాలి ఏంటి అనేది. అంటే బెడ్రూమ్స్లో మనకి హైట్ కానీ లేదంటే కిచెన్లో కానీ ఏ ఐటమ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, దానికి ఎంత హైట్ ఉండాలనేది పర్ఫెక్ట్గా తెలుసు. అండ్ చాలా మంది చిమ్నీకి కూడా ప్రొవిజన్ కరెక్ట్గా ఇవ్వలేదు. సో మా దానిలో పర్ఫెక్ట్గా అంటే ఏది కావాలని అడిగి ఇచ్చారు. సో అదొకటి వన్ గన్ షాట్ కాకుండా మీతో కంటిన్యూస్ కమ్యూనికేషన్ వల్ల మీకు ఎఫెక్టివ్గా అయితే అవుట్పుట్ వచ్చింది. ఓకే. సో మీరు పెట్టిన బడ్జెట్కి మీకు వచ్చిన అవుట్పుట్కి మీరు మా ఎస్ఎం ఇంటీరియర్స్కి ఎంత రేటింగ్ ఇవ్వతారు అవుట్ ఆఫ్ 10?
10 అవుట్ ఆఫ్ 10 అండి. ఎందుకంటే మనకేందంటే మేజర్‌గా కలర్ కాంబినేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్‌గా చెప్పారు. అండ్ ఓకే. అవుట్‌పుట్ కూడా మనం అనుకున్న విధంగా అవుట్‌పుట్ కూడా వచ్చింది. అండ్ చాలామంది ఏందంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం ఇవన్నీ చూసాం మేము. ఓకే. బట్ మాది అలా ఏం లేదు ప్రాబ్లమ్. బట్ బావుంది. సర్వీసెస్ కూడా బాగా ఇచ్చారు. ఓకే. ఎవ్రీథింగ్ గుడ్. సో, మీకు ఎంతైతే టైమ్ పీరియడ్ చెప్పారో గ్రేస్ పీరియడ్. సో, ఆ గ్రేస్ పీరియడ్‌లో మీకు హ్యాండ్ ఓవర్ అయితే చేసి ఇచ్చారు. టైమ్ లైన్ వల్ల అయిందండి. బట్ 15 డేస్ అనేది డ్యూరేషన్ ఉంటుందండి. ఎందుకంటే అదే అది గ్రేస్ మన పీరియడ్ అనేది ప్రతి చోట అది ఉంటది. కంపల్సరీ. యాహ్! ఎందుకంటే మనం సెలక్షన్స్ మన యాహ్! మనకు టైం కూడా సెట్ కాకపోవచ్చు. వాళ్ళు పిలిచిన టైంకి మనం వెళ్ళము. ఓకే. సో, అండ్ కలర్ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఎనీవే 45-60 డేస్ పట్టిందండి. ఓకే. సో, దట్స్ మనకి ఓవరాల్ ఫీడ్‌బ్యాక్ ఒక కస్టమర్ ద్వారా మనం ఈ 2 బీహెచ్‌కే ప్రగతి నగర్ అపార్ట్మెంట్‌లో. సో, తనైతే ఫుల్ సాటిస్ఫైడ్. మీరే యెస్. విన్నారు తన తన వర్డింగ్స్‌లో. సో, తనైతే ఎస్‌సీఎంకి ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు. సో, మీరు గనక మీకు మీ రిలేటివ్స్ గాని, మీ ఆహ్, ఆహ్, లైక్ కలీగ్స్ గాని ఎవరైనా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా తప్పకుండా. మీ ఫీడ్‌బ్యాక్ మీరే ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ షేర్ నేను చేయండి. తప్పకుండా రిఫర్ సో, చేస్తాను. మీరైతే రిఫర్ చేయండి. సేమ్ గైస్ మీరు కూడా మీరు కస్టమర్ ఫీడ్‌బ్యాక్ చూసారు. సో, మీరు ఎస్‌సీఎం ఇంటీరియర్స్‌ని బ్లైండ్‌గా ఫాలో అవ్వని అని చెప్పట్లేదు. మీరు 3 ఇన్‌పుట్ చూడండి. మీరు మా ఆల్రెడీ వర్క్ చేసిన ఫ్లాట్స్‌కి విజిట్ చేయిస్తాం. మీరు అక్కడ చూడండి. ఆ అవుట్‌పుట్ చూసి మీరు సెలెక్ట్ చేసుకొని మీ కలీగ్స్ గాని, ఫ్రెండ్స్ గాని మీరు రిఫర్ అయితే చేయండి.